సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. సీఎం సహాయ నిధి డబ్బులను ఓ ముఠా గుట్టు చప్పుడు కాకుండా దారి మళ్లిస్తోంది. 2020 నుంచే ఈ తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 2022లో గద్దె వెంకట్రావు అనే వ్యక్తి హార్ట్ సర్జరీ చేయించుకొని సీఎం సహాయ నిధికి అప్లై చేసుకున్నారు. అతనికి ప్రభుత్వం ₹1,50,000 మంజూరు చేసింది. అయితే ఆ విషయం బాధితుడికి తెలియదు. అప్లై చేసుకున్నా ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడంతో ఆరా తీగా ఆ డబ్బులను అప్పటికే ఇతరులు కాజేసినట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు అండి, మాది కోదాడ. నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు ఒక ₹4,60,000 ఖర్చు వచ్చింది. దానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మేము అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అయితే సహాయ నిధి పెట్టుకుని అప్లికేషన్ పెట్టుకున్నాను. తర్వాత శాంక్షన్ అయింది, మాకు తెలియదు. చాలాసార్లు మా దగ్గరికి వెళ్ళి శాంక్షన్ కోసం అడిగితే ఇంకా కాలేదన్నారు. అప్పటికి ఒక సంవత్సరం గడిచింది. తర్వాత ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ అడవులు వెళ్ళే తర్వాత ఇస్తారని అంటే ఈ లోపల వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారికి వెళ్ళడం జరిగింది. అయిన తర్వాత వీరి దగ్గరికి వెళ్తే మా దగ్గర పాత ఫైల్స్ ఏం లేవు, మాకు ఏమైనా కొత్త ఉన్నాయి, పాత మాకు రికార్డు చెప్పలేదని అక్కడ ఉన్న క్యాంప్ వాళ్ళు చెప్పారు. తర్వాత మాకు మళ్ళీ 4 సార్లు వెళ్ళాము, ఇంకేమైనా వస్తాయేమని ఆయన చూస్తే వాళ్ళు పాతయన్ని రికార్డు తీసినారు, వాళ్ళ దగ్గర ఉన్న చెక్కులు ఏమైనా ఉన్నాయని. ఎక్కడ దొరకకపోతే అప్పుడు సీఎం ఆఫీస్కే పోయి కనుక్కోండి అంటే అక్కడ సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే ఫైల్ ఎప్పుడో అయింది, దానికి చెక్కు కూడా అయిందని చెప్పారు. తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే అప్పుడు దాదాపు ఎప్పుడంటే మా చెక్కు ఆగస్టు 30వ తారీఖు 2023లో చెక్ అయింది. తర్వాత ఏప్రిల్ 19, 2024లో డ్రా అయినట్టుగా తెలిసింది. అది ఎక్కడ డ్రా అయింది అని అంటే జగ్గయ్యపేట బ్రాంచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే జగ్గయ్యపేట బ్రాంచ్లో గడ్డం వెంకటేశ్వరరావు అనే పేరుతోని డ్రా చేయడం జరిగింది. అది దాని మీద మేము అతన్ని కన్సల్ట్ అయ్యి అడిగితే నా పేరే వచ్చిందని చెప్పాడు. నీ పేరు ఎలా వస్తుంది, తెలంగాణ చెక్కు ఆంధ్రాలో ఎట్లా వస్తుంది అని అన్నాం. దానికి అతను నకిలీ పడి నేను ఒక్కడనే కాదు ఇంకా 4 ఉన్నారు దాంట్లో, అందరు మార్చుకొని తీసుకున్నాం అని చెప్పారు. దాంతో ఇక మాకు ఏం కాకపోతే వాళ్ళు మా మాట లేకపోతే సిఐ గారి దగ్గరికి వచ్చి ఇట్లా కేసు పెట్టాము. ఆయన వాళ్ళని తీసుకొచ్చేసి FIR కనుక చేశాడు. అదే వెంకటేశ్వరరావు అండి.